హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోహిత్ రెయిన్బో ఛానల్. ఇవి ఏమాకో మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్లో పెట్టండి. ఇవి మేము మా పక్కన ఏమంటారు, వామాకు అంటారు, ఇంకోటి కప్పరిల్లాకు అని కూడా పేరు అంటారు. ఈ రెండు పేర్లు మాత్రమే నాకు తెలుసు. మీకు ఎవరికైనా ఏమైనా ఇంకో నేమ్ ఏదైనా తెలుసుంటే కామెంట్లో పెట్టండి. దీన్ని ఎందుకు వాడతారంటే, బాగా జలుబు దగ్గు ఉన్న వాళ్ళు దీన్ని ఇట్లా స్టవ్ మీద వేడి చేసి రసం తీసుకొని ఆ రసం అన్న తాగొచ్చు, లేకపోతే ఆకే కడిగేసుకొని ఆకే నమిలేయచ్చు. అప్పుడు కూడా దగ్గు జలుబు తగ్గుతాయి అన్నమాట. పిల్లలకు మాత్రం నేను వేడి చేసి రసం తీసి పోసేస్తాను, ఆకు నవ్వలేరు కాబట్టి. అది చూపిస్తాను, చూద్దామా. ఆ ఆకు ఎక్కడ తెచ్చానంటే స్కూల్కి వెళ్ళే దారిలో ఉందన్నమాట. ఒకరింటి దగ్గర బయట ఉంది చెట్టు. అందుకని మొబైల్ ఎత్తి పూనంకి ఇచ్చి అప్పుడు వీడియో తీయమని చెప్పి చెట్టు ఆకు కోసాను. అప్పుడు కోసి పైకి లేసాను. ఇల్లుగల్లాం బయటకు వచ్చింది. ఏమో తిడుతుందేమో అని భయపడ్డాను. లేదు తిట్టలేదు. ఎందుకమ్మ దేనికి ఆకు అంటే, జలుబు దగ్గు తగ్గుతుంది పిల్లలకి అని అంటే, అవునా ఎట్లా చేయాలి చెప్పండి అని అన్నది. లోపల కూడా ఉంది, కావాలంటే కోసుకెళ్ళమ్మా అన్నది. వద్దులేండి ఈ ఆకు చాలు, మళ్ళీ రేపు కావాలంటే తీసుకుంటాలే అని చెప్పాను. కొంచెం భయపడితేనే కోసానమాట, ఏమంటారో ఏమోనని. కానీ ఆమె ఏమనలేదు. ఇంకా కావాలంటే ఇస్తానమ్మా, తీసుకెళ్ళి లోపల ఉంది చెట్టు అన్నది. ఎలా చేయాలో ఆంటీకి చెప్పేసి వచ్చానమాట. ఇలా చేయాలంటే ఇలా చేస్తే జలుబు తగ్గుతుందని చెప్పేసి వచ్చాను. ఇంటికి తెచ్చిన తర్వాత చూడండి, వాష్ చేసాను. ఫస్ట్ వాష్ చేసి స్టవ్ మీద వేడి చేస్తున్నాను. మామూలుగా నిప్పుల మీద పెట్టుకున్న, పొయ్యి వెలిగించేవాళ్ళు పొయ్యి మీద నిప్పులు ఉంటాయి కదా, నిప్పుల మీద పెట్టుకుంటే కూడా ఇంకా మంచిది. నిప్పులు లేవు కాబట్టి మాకు స్టవ్వే కాబట్టి స్టవ్ మీద పెట్టుకున్నాం. మా ఇళ్ళల్లో ఎప్పుడు ఈ చెట్లు పల్లెటూర్లలో ఎక్కువ పెట్టుకుంటాము. అంటే పిల్లలకి జలుబు దగ్గు అయితే ఇది తీసుకొచ్చి ఆ టైంలో ఇట్లా నిప్పుల మీద కాల్చి రసం తీసి పోసేస్తారు. హాస్పిటల్కి అంతగా పోయేవాళ్ళు కాదనమాట చిన్నప్పుడు. ఇప్పుడు ఈ ఆకు కూడా ఎక్కడ కనబడట్లేదు, అంటే చెట్లు వేయట్లేదో ఏమో అర్థం కావట్లేదు, ఎక్కడో కనబడట్లేదు. నేను స్కూల్కి వెళ్ళే దారిలో ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే చూశాను, అందువల్ల తీసుకొచ్చాను. అట్లా కాల్చి రసం పిండాలి. రసం పిండినప్పుడు ఇట్లా నల్లగా వస్తుంది. కడగకూడదు కాల్చిన తర్వాత ఆకులు. అట్లా రసం పిండేసుకొని తాగేశారంటే జలుబు దగ్గు అన్నీ పోతాయి. ఒక 3 days కంటిన్యూగా చేయాలి. మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా 3 days చేశారంటే ఖచ్చితంగా జలుబు దగ్గు అయితే తగ్గిపోతాయి అన్నమాట. ఇది మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మలు నానమ్మలు అందరూ నేర్పించిన వైద్యం అనమాట. మీకు నచ్చినట్లయితే ఇది ట్రై చేసి చూడండి. ఈ రసం పిండాను కదా చూడండి, ఈ రసము కొంచెమే ఉంటుంది, దాన్ని తాగేస్తే జలుబు దగ్గు తగ్గుతుంది అంతే. ఘాటు గీటు కూడా ఏమి ఎక్కువ ఉండదండి, బాగుంటుంది నార్మల్గా. దీన్ని తాగడం వల్ల జలుబు దగ్గు బాగా తగ్గిపోతాయి. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఈ రెమెడీ ఉపయోగించవచ్చు అనమాట. మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.